గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ఈ రోజు మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ BAMS ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో ఉన్న లాభాలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదాము. ఒక టైంలో పూర్వకాలం చూసుకున్నట్టయితే మన పాతకాలంలో అమ్మమ్మ లేకపోతే మన నానమ్మ ఆ టైంలోకి వచ్చేసరికి అప్పుడు గ్రే హెయిర్ కనిపించేది అవును. బేసిక్గా. అప్పుడు మా అమ్మ అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అలా లేదు. చిన్న మన 15-16 ఇయర్స్ స్కూల్ పిల్లలకు కూడా గ్రే హెయిర్ కనిపించడం స్టార్ట్ అయింది. అవునండి. సో ఎందుకంటారు? దానికి మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఈ యొక్క గ్రేయింగ్ హెయిర్ని మనం ఆయుర్వేదంలో కనుక తీసుకుంటే కనుక బాల్నెస్ని గ్రేయింగ్ హెయిర్ని మనం రెండు తీసుకుంటే కనుక కాలిత్య పాలిత్య అంటామండి. అంటే ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని మనం తీసుకుంటే కనుక ఆయుర్వేదంలో ఈ యొక్క బ్లడ్ విశేషణ వల్ల జరుగుతుందండి. బాడీలో రక్తం యొక్క విశేషణ వల్ల జరుగుతుంది, రక్త దృష్టి వల్ల జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రాపర్ యొక్క ఎక్కువ యాంగ్జైటీలు అవ్వడం, ఇక ప్రాపర్ న్యూట్రియంట్ సప్లిమెంటరీ లేకపోవడం. ముందు కాలంలో మనము పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం కదండి. విలేజ్ ఏరియాలో ఉన్నప్పుడు పెరుగన్నం తినేవాళ్ళం, లేదు క్వాంటిటీ అయినటువంటి సప్లిమెంటరీ ఉన్నటువంటి ఫుడ్స్ తినేవాళ్ళం. ఈ రోజుల్లో మన టౌన్స్లలో చూసుకున్నారనుకోండి, ఈ బర్గర్స్ అని, పిజ్జాలని, ఇట్లాంటి అన్హైజీన్ ఫుడ్ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందండి. దీనికి మనం ఆయుర్వేదంలో కనుక తీసుకుంటే కనుక ప్రచనం అనే ట్రీట్మెంట్ చేస్తామండి. ప్రచనం చేసుకుంటూ శిరోధార చేస్తూ పంచకర్మ ట్రీట్మెంట్ పెట్టుకుంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని రికవరీ చేసుకొని తీసుకురావచ్చండి. ఓకే. సో ఇది పర్మనెంట్గా ఉంటుందా? అంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వన్స్ అంటే 16 అంటే అప్పుడే ఆ టీనేజ్ నుంచి వాళ్ళు వస్తుంటారు. అండ్ కొంతమంది దే విల్ ఫీల్ గెట్ లో దట్ అందరికీ బ్లాక్ హెయిర్స్ ఉన్నాయి, నాకు ఇలా వైట్ హెయిర్ వచ్చేస్తుంది, నేను కొంచెం ఏజ్డ్గా అనిపిస్తానేమో ఆ హెయిర్ తోటి అని కొంచెం లో అవుతుంటారు. సో మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా అది పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుందా? డెఫినెట్గా పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుందండి. పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కుదుళ్ళ దగ్గర నుంచి బ్లాకిష్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీకు ఈ యొక్క గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఎండింగ్ వస్తుంది మీకు. ఓకే. మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకునే టైంలలోనే మీకు అబ్జర్వ్ చేసుకుంటే కనుక బ్లాకిష్ హెయిర్ అనేది కుదుళ్ళ దగ్గర మీకు అబ్జర్వ్ అవుతూ వస్తుంటుంది. గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఎండింగ్ వచ్చేస్తుంది మీకు. అలా కంప్లీట్గా క్యూర్ అనేది మీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది మీరు చూడొచ్చండి. ఓకే. సో ఈ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుందండి? ఈ ట్రీట్మెంట్కి మనము ఆల్మోస్ట్ ఒక 21 డేస్లో మనం రికవరీ చేసుకోవచ్చు అండి. 21 డేస్లో రికవరీ చేసుకోవచ్చు. ఓకే. వితిన్ 21 డేస్లో మనము చూడొచ్చు చేంజ్ ఓవర్ చూడొచ్చు. అండ్ దట్ మీరు రూట్ నుంచి చెప్తున్నారు. అవునండి. రూట్ నుంచి డైరెక్ట్గా అప్పుడు టిప్ వరకు వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. అండ్ చాలామంది బాల్నెస్ తోటి కూడా చాలామంది అబ్బాయిలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే అమ్మాయిలు హెయిర్ చాలా థిన్గా ఉంటుంది. ఒకప్పుడు జడ అనేటోడు, వాళ్ళ జడ అనేటోడు, ఇప్పుడేమో కొత్తిమీర కట్ట అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి మన ఆయుర్వేదంలో మీ దగ్గర ఎలాంటి ఔషధాలు ఉన్నాయి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇప్పుడు మనం ఆయుర్వేదంలో తీసుకుంటే కనుక ఈ ప్రధానంగా పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత మనం ఇచ్చే ఒక ట్రీట్మెంట్ ఆయిల్ ఇస్తామండి. ఇది భృంగరాజ ఆయిల్ అనేది మనం ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం. ఇలాంటివి మనం ఒరిజినల్ ఫార్మాట్లో మన దగ్గర కూడా ఉన్నాయండి. మన హాస్పిటల్లో కూడా మనం అవైలబిలిటీగా చేస్తున్నాము. ఇవి తీసుకుంటే కనుక ఈ యొక్క బాల్నెస్ నుంచి రీగ్రోత్ అనేది జరుగుతుందండి. మీరు యాడ్స్లలో చూసినట్టు కాకుండా ఒరిజినల్గానే రీగ్రోత్ అనేది చూపిస్తామండి. దట్టు మనము ప్రచనం అనే ట్రీట్మెంట్ చేస్తూ రీగ్రోత్, నాట్ ఓన్లీ మెడిసిన్ అండి, ఏదైనా కూడా మీరు ట్రీట్మెంట్ వైజ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా కూడా మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఆ ప్రాక్టికల్గా తీసుకుంటూ ఇటు కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే రెండు విధాలుగా మనము చూసుకుని వెళ్తేనే ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. పేషెంట్ కూడా చాలా రికవరీ వస్తారు. కొంతమంది వస్తారండి, మాకు ఆయిల్ ఇస్తే చాలు, మాకు సరిపోతుంది. ఆయిల్తో అయిపోయేది కాదండి. ఇది లోపల మనం ఆయుర్వేదం ఏం చేస్తుందండి, మూలాల నుంచి వేళ్ళ నుంచి మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తుంది, మూలాల నుంచి తొలగించుకుంటూ వస్తుంది వ్యాధిని. సో అలాంటప్పుడు మీరు ఒక ఆయిల్ వాడితే సరిపోతుంది అని కొంతమంది మార్కెట్లలో ఆన్లైన్లో తీసుకుంటారు, వాడుతారు, మాకు రికవరీ రాలేదు, మాకు పని యూజ్ లేదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే అలా తీసుకోవద్దండి. మన దగ్గరకు వచ్చారంటే వితిన్ 21 డేస్లలో విత్ ప్రాక్టికల్ అండ్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ పెట్టుకొని రికవరీ అనేది తీసుకురావచ్చండి. ఆ పర్సంటేజ్ రికవరీ అనేది మీరు అబ్జర్వ్ చేసే పేషెంట్ అబ్జర్వ్ ఫీల్ అవుతాడండి. కొంచెం అబ్జర్వ్ ఫీల్ అయ్యి
మేము ఆ పేషెంట్ లో మనం ముఖంలో చిరునవ్వు చూడడమే మేము ఆనందంగా ఫీల్ అవుతాం. అంటే వాళ్ళ ముఖం ఏమో కానీ మీరు చెప్తున్నప్పుడు మీ ముఖంలో ఆనందం చూస్తే అర్థమవుతుంది డెఫినెట్ గా పేషెంట్స్ ఫెల్ట్ హ్యాపీ అని. అవునండి. సో 21 days లో మనం డిఫరెన్స్ చూడొచ్చు అని చూడొచ్చు. అంటున్నారు. ఓకే, ఏది రెండు బాల్నెస్ కి యాజ్ వెల్ యాజ్ అవునండి. గ్రే హెయిర్ రెండిటికి. అవును. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆధునికంగా అదే గో ఫర్ ఇన్స్టెంట్ థింగ్. 5 minutes లో హెయిర్ కలర్ అయిపోతుంది, 5 minutes లో ఇన్స్టెంట్ హెన్నా అంటారు కొంతమంది. ఏది మన ఆయుర్వేదికంగా హెన్నా అని అనేస్తారు. అవునండి. లేకపోతే ఇన్స్టెంట్ గా 5 minutes లో హెయిర్ కలర్ అయిపోతుంది, నువ్వు ఇది చేసేసరికి నేను రెడీ అయ్యి కిందకి వచ్చేస్తాను అంటారు. అవునండి. సో అది ఎంతవరకు వాడొచ్చు అంటారు? మీరు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఉమ్, చేతి వేళ్ళకి పెట్టుకునే నెయిల్ పాలిష్ చూసారు కదా, అవును. ఇది మీరు ఏ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా ఒక 21 days ఉంటుంది, లేదు ఒక 20 days ఉంటుంది, లేదు 1 week ఉంటుందండి. ఉమ్, అదే మీరు గోరింటాకు పెట్టుకుంటారు, ఉమ్, అది ఎక్కడి నుంచి వచ్చిందండి? మన ఆయుర్వేదం నుంచే వచ్చింది కదా. అవును. ఆ గోరింటాకు పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ 1.5 month పైన ఉంటుంది. అవును. మీరు అబ్జర్వ్ చేశారంటే ఉమ్, ప్లస్ మనకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందండి? కూల్నెస్ చేస్తుంది. ఉమ్, అంటే మనకు ఆయుర్వేదం అనేది బాడీలో కూల్ చేసుకుంటూ మీకు ఒక లగ్జరీ అనేది ఇస్తుంది. మీకు మీరు అనుకున్న బయట ఎక్స్పోజ్ అవ్వాలనుకున్న విషయాన్ని కూడా మీకు అందిస్తుంది. ఉమ్, సో అదేవిధంగా మీరు ఇప్పుడు హెయిర్ ఫాల్ అన్నారు, ఈ హెయిర్ ఫాల్ అనే పేషెంట్లకి మన హెయిర్ అనేది డిస్కలరేషన్ అవుతా ఉంది అంటున్నారు. ఉమ్, ఆ డిస్కలరేషన్ అనేది అయిన పేషెంట్లు ఫాస్ట్గా వెళ్ళి మోడర్నైజేషన్లో హాస్పిటల్లో తీసుకునే ఒక మెడిసిన్ ఉంటుంది, ఉమ్, అవి తీసుకొని వాడేసి మాకు రికవరీ వచ్చింది అని అపోహలో ఉంటారు. అవును. మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ మాకు తగ్గలేదండి అని చెప్పి మళ్ళీ వస్తూ ఉంటారు. ఉమ్, సో దానికన్నా మన ఆయుర్వేదంలో ఎంత మెడిసిన్ ఉంది ఏంది అని తెలుసుకుంటే కనుక చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందండి. ఉమ్, ఈ ప్రచనం చేసుకుంటూ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ పెట్టుకున్నామంటే ఉమ్. చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుందండి. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.